Hi everyone, my name is Srilakshmi. I am representing Manvi Wealth Private Limited. I am a certified investment planner. ఈరోజు నేను మీ అందరికీ చెప్పాలనుకున్న టాపిక్ ఏంటి అంటే, ఎవరైనా ఒకరు మన దగ్గరికి వచ్చి ఒక ఫైనాన్షియల్ ప్రొడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలా వద్దా అని డెసిషన్ తీసుకునే ముందు మనం చెక్ చేసుకోవాల్సిన 5 ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి నేను ఈరోజు మీ అందరితో చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ కనుక మనం ఈ 5 ఇంపార్టెంట్ పాయింట్స్ని చెక్ చేసుకున్న తర్వాత ఆ ఇన్వెస్ట్మెంట్ గురించి డెసిషన్ తీసుకున్నట్టయితే చేయాలా వద్దా అనేది మనం రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ని అవాయిడ్ చేయగలుగుతాము. సో ఆ 5 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ పాయింట్, మనం ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆ ఇన్వెస్ట్మెంట్ని రెగ్యులేట్ చేయడానికి గవర్నమెంట్ అథారిటీ, రెగ్యులేటరీ అథారిటీ అనేది ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. వాట్ ఈజ్ రెగ్యులేటరీ అథారిటీ? సపోజ్ మనం బ్యాంక్స్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నాము అంటే బ్యాంక్స్ని మనకి ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ ఆ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే వాటిని మనకి సెబీ రెగ్యులేట్ చేస్తుంది. ఇన్సూరెన్స్ పాలసీస్ ఏమైనా మనము కడుతున్నాము అంటే దాన్ని ఐఆర్డీఏ రెగ్యులేట్ చేస్తుంది. అలా మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రోడక్ట్ పైన రెగ్యులేటరీ అథారిటీ ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ మనం చూసినట్టయితే కనుక ఎక్కువగా సోషల్ మీడియాలో కొత్త ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి వింటున్నాము. క్రిప్టో కరెన్సీ అని, బినోమో యాప్ అని, ఇంకా చాలా ఇన్వెస్ట్మెంట్స్ గురించి మనం వింటూ ఉంటున్నాం. నిజంగా వీటన్నిటికీ ఇండియాలో రెగ్యులేటరీ అథారిటీ ఉందా అంటే లేదనే మనం చెప్పాలి. సో అలాంటప్పుడు మనం ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ చేసి మన డబ్బులు లాస్ అయితే కనుక మనం లీగల్గా ఫైట్ చేయడానికి కూడా మనకి ఎటువంటి అవకాశం ఉండదు. అందువల్ల మనం ఎప్పుడైనా సరే ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ని రెగ్యులేట్ చేయడానికి రెగ్యులేటరీ అథారిటీ ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, లిక్విడిటీ. ఈ లిక్విడిటీ అంటే ఏంటి అంటే, మనం ఏదైతే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో ఆ అమౌంట్ మనకి ఏదైనా ఎమర్జెన్సీ అయ్యి మనం తీసుకోవాలి అంటే ఆ అమౌంట్ని మనం తిరిగి తీసుకోగలమా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇది ఎందుకు చెక్ చేసుకోవాలి అంటే, కొన్ని ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయి అంటే వాటిని 3 years వరకు మనం తీయలేకపోవచ్చు, కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ 5 years వరకు తీయలేకపోవచ్చు, కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ 15 years వరకు మనం తీయలేకపోవచ్చు. సో మనం ఆ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందే కనుక ఈ విషయాలు తెలుసుకున్నట్టయితే రేపు నిజంగా అవసరమైనప్పుడు మనం అమౌంట్ విత్డ్రా చేయాల్సినప్పుడు ఈ రూల్స్ తెలుసుకుని ఇబ్బంది పడకుండా మనం ముందుగానే ఆ ఇన్వెస్ట్మెంట్ మనకి సూట్ అవుతుందా లేదా, చేయాలా వద్దా అనేది డెసిషన్ తీసుకోవచ్చు. ఎందుకంటే మనము ట్యాక్స్ సేవింగ్ కోసం మ్యూచువల్ ఫండ్స్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే 3 years లాక్-ఇన్ పీరియడ్, ట్యాక్స్ సేవింగ్ కోసం బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 5 years, సుకన్య సమృద్ధి యోజన ఇలాంటి స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేస్తే 18 years, ఇలా ప్రతి ఇన్వెస్ట్మెంట్కి కూడా అందులో లాక్-ఇన్ పీరియడ్ లాంటిది ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, ఫ్లెక్సిబిలిటీ. మనం ఏదైతే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కొంత అమౌంట్ అనుకొని స్టార్ట్ చేస్తున్నామో ఈ అమౌంట్ని ఫ్యూచర్లో మన కెరియర్ గ్రోత్ వల్ల మనకి శాలరీ పెరిగినప్పుడు ఇంక్రీజ్ చేయవచ్చా లేదా, అండ్ ఒక 10 years 15 years తర్వాత డ్యూ టు రెస్పాన్సిబిలిటీస్ మనం ఆ అమౌంట్ని తగ్గించాలి అనుకుంటే ఏదైతే మనం మంత్లీ ఇన్వెస్ట్ చేస్తామో అలాంటి ఫ్లెక్సిబిలిటీ ఆ ఇన్వెస్ట్మెంట్లో ఉందా లేదా. అండ్ మనం స్టార్ట్ చేసేటప్పుడు ఒక 20 years కోసం అని స్టార్ట్ చేస్తాము, బట్ డ్యూ టు సమ్ రీజన్స్ 15 years తర్వాత మనకి అమౌంట్ అవసరం వస్తే అప్పుడు మనం తీసుకోవచ్చా లేదా, అప్పుడు తీసుకుంటే ఎలాంటి కండిషన్స్ అప్లికబుల్ అవుతాయి, ఇలాంటివన్నీ కూడా మనం ముందుగానే చెక్ చేసుకోవాలి. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్, మనం ఏదైతే మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నామో ఆ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ అనేది మనకి ఎంత పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ ఇస్తుంది. మనము పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్లో చెక్ చేసుకోవాలి, నాట్ ఇన్ అమౌంట్ అనమాట. ఎందుకు ఇలా అంటే, మనకి లాస్ట్ 30 yearsలో కనుక ఇండియాలో ఇన్ఫ్లేషన్ కనుక చూసినట్టయితే మనకి 6 to 7% ఇన్ఫ్లేషన్ అనేది ఉంది ఇండియాలో. సపోజ్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రోడక్ట్ కనుక మనకి బిలో 7% రిటర్న్ జనరేట్ చేసినట్టయితే మనం 15-20 years ఇన్వెస్ట్ చేసిన తర్వాత అమౌంట్ తీసుకున్నా సరే మనకి ఆ రోజు ఎక్కువ ఉపయోగం అనేది మనకు ఆ అమౌంట్ వల్ల కలగకపోవచ్చు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నప్పుడు, లాంగ్ టర్మ్ కోసం చేస్తున్నప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి మోర్ దెన్ ఇన్ఫ్లేషన్ రిటర్న్ జనరేట్ చేస్తుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. అంటే మోర్ దెన్ 7% రిటర్న్ జనరేట్ చేయగలుగుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. అండ్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ పాయింట్, టాక్సేషన్. మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో ఆ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ పైన అప్లికబుల్ అయ్యే ట్యాక్సెస్ ఏంటి, మనం అమౌంట్ విత్డ్రా చేస్తున్నప్పుడు మనకి ఎటువంటి ట్యాక్స్ అనేది ఆ ప్రోడక్ట్ పైన అప్లికబుల్ అవుతుంది, ఆ ఇన్వెస్ట్మెంట్లో వచ్చే గెయిన్ పైన ఎటువంటి ట్యాక్స్ అనేది అప్లికబుల్ అవుతుంది అనేది మనం ముందుగానే చెక్ చేసుకోవాలి.
ఒకవేళ కనుక ఈ 5 ఇంపార్టెంట్ పాయింట్స్ చెక్ చేసుకున్న తర్వాత కనుక మనం ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకున్నట్టయితే మనం రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అవాయిడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. If you like the content in the video, please like and share the video and subscribe to our YouTube channel. If you need any personal appointment, do call us to the below number.